సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశం ముగిశాక ఎంపీలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీద మా వైపు నుంచి అంటే ఆంధ్ర రాష్ట్రం వైపు నుంచి మేము ఏం చేయాలి, మా దగ్గర నుంచి ఏమైనా ఆగి ఉన్నాయా, మేము ఏమైనా క్లియరెన్సెస్ తేవాలా అని చెప్పి మేము అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చారు, ఇదిగోండి మీ వైపు నుంచి ఇది ఉంది, మా వైపు నుంచి కూడా ఇది ఉందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చారు. ఇవి అవకాశం ఉంది, మీరు ఇది పెట్టండి అని చెప్పి, ఈ ప్రపోజల్ పెట్టండి అని చెప్పి అన్నీ కలెక్ట్ చేసాము. కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేసామంటే అది మా మంత్రులకి సీఎంఓ ద్వారా పంపించడం జరిగింది. మా మంత్రివర్గం దానిపైన సీరియస్గా తీసుకొని ఏదైతే యాక్షనబుల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటబడి మరి చేయిస్తాము. ఇంకా అది మనం ఈ ప్రెస్ మీట్ లాగా కంటిన్యూ చేద్దాము. దాన్ని అంత లోతుకి వెళ్ళొద్దు. దాన్ని వేరే విధంగా మనం కాంట్రవర్సీ కాదు అంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నేను అనేది ఏమిటంటే కొద్దిగా మిస్కమ్యూనికేషన్ ఎక్కడ ఉండటం అనేది, మీ మీడియా ఉంది, మీడియాలోనే మీకు ఒక ఛానల్ వస్తే ఒక ఛానల్ అప్లోడ్ మిస్ అవుతారు. మీ మధ్యన అప్లోడ్ మిస్కమ్యూనికేషన్ ఉంది. మిస్కమ్యూనికేషన్ ఉన్న మాత్రాన దాని కోఆర్డినేషన్ లేదని అంటాం మాత్రం కరెక్ట్ కాదు. మిస్కమ్యూనికేషన్ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు పార్టీ పరంగా దాన్ని సముదాయిస్తూ ఉన్నారు, దానికి సవరిస్తూ ఉన్నారు, పని చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. పాలిటిక్స్ అంటేనే ఎప్పటికప్పుడు మనం దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడు కూడా అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందని యాక్సెప్ట్ చూడకూడదు కదా. ప్రతిదానికి ఎప్పటికప్పుడు కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవాలి, కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వస్తే దానికి కప్పుచ్చుకోవాలి, మాట్లాడుకోవాలి, సర్దిద్దుకోవాలి. అదే నలుగురు కలిసి ఉన్నప్పుడు అవుద్ది. ఆబ్వియస్లీ అది టీం వర్క్, అదే దానికి ఏముంది పెద్ద. మాట్లాడతారా? గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు